డాడీతో మాట్లాడమంటావా? ఈ పెళ్లి ఇష్టం లేదని నీకు? నాకెలాగో ఏ క్లారిటీ లేదు. ఇప్పుడెందుకు, వదిలేమ్మా. Are the decorations done? Okay, we're just coming. హాయ్ ఆంటీ. హాయ్ బేటా. మేఘ్నా, పద మనం వెళ్ళి వెడ్డింగ్ హాల్ ఫిక్స్ చేసుకోవాలి. అదొక్కటే మన పని ఇవాళ. ఉషా ఇస్ ఆల్రెడీ దేర్, లెట్స్ గో. మా ఎక్కువగా ఆలోచించుకో. నేను బాగానే ఉన్నాను, ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నాను. బాయ్ ఆంటీ. ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయి. ఎవరిది? మేఘ్నాది. ఓ, అప్పుడే అంతవరకు వచ్చిందా మ్యాటర్? వరుణ్, అదెందుకు అంత దూరం వచ్చిందో నీకు బాగా తెలుసు. అదంతా కాదు కానీ ముందు పేపర్ వర్క్ ఫినిష్ చేయి. నువ్వే చేయొచ్చుగా అయితే. రే, ఆ అప్లికేషన్లో నీ పేరు కాకుండా ఇంకోటి పేరు ఉంటే వాడే కాదు, నేను కూడా చేయనురా. ఇది మొదలు పెట్టిందే నువ్వు, సో నువ్వే ఫినిష్ చేయి. God, I can't do this, man. మరేం చేద్దాం? నేను మేఘనాతో మాట్లాడాలి. దేనికి? నీ పాలసీ పని మాత్రమే కాదు, పాలసీలో పేరు కూడా నాదే ఉండాలని చెప్తావా? చెప్పేస్తాను, అన్నీ చెప్పేస్తాను. ఇంకా చాలా చెప్పాలి మేఘనాకి. ఇట్స్ అబౌట్ టైం ఫైనలీ. నేను బాబాయ్తో మాట్లాడాలి. హలో. బాబాయ్ చెప్పరా వరుణ్. నేను ఇప్పుడు ఐమ్ వెరీ షూర్ మేఘనా గురించి. సడన్ గా ఏమైంది ఇప్పుడు అంతగా? నువ్వే అన్నా కదా బాబాయ్, దూరం అయినప్పుడు కాదు, దూరం అవుతున్న భయం వచ్చినప్పుడే నీకు తెలిసి వస్తుందని. అన్నాడంటే అనే ఉంటానులే. మళ్ళీ ఏంటి ఇప్పుడు? బాబాయ్ నాదేమో ఆర్డినరీ జాబ్, మేఘనాది బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ బాబాయ్. ఈ బుద్ధి అంతా ముందేమైంది? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నీ భయం మేఘన గురించా వాళ్ళ నాన్న గురించా? నాకు మేఘనానే కావాలి. డిసైడ్ అయ్యావుగా? సరే సరే, నీకు కాల్ చేస్తాను నాకు. బాయ్. సారీ. పర్లేదు సార్. అవును, నువ్వు ఇప్పుడు మేఘనాతో మాట్లాడాలంటే తనే నీకు కాల్ చేయాలి కదా? ఎవరు కాల్ చేస్తే ఏంట్రా, నేను కాల్ చేస్తాను నాకు. పెళ్లి పనులు ఉంటాయి కదా, బిజీగా ఉంటారు. మరి ఆపుతావా కొంచెం? వీడికి ఫామ్లో వేరే వాళ్ళ పేరు రాల్సి వస్తే కానీ బుద్ధి రాలేదు. అవును,